దేవుని నామానికి స్తోత్రం. ఈరోజు దేవుని యొక్క వాక్యం సారాంశం యూదాకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. యేసుక్రీస్తు దాసులను యాకోబు సహోదరుడైన యూదా తండ్రినైన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తు భద్రం చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి రాయినది. మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక. ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణను గురించి మీకు రాయవలనని విశేష శక్తి గలవాడనై ప్రయత్నింపబడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడి బోధ నిమిత్తం మీరు పోరాడవాలని మిమ్మల్ని వేడుకొంచున్నాను. మీకు రాయవలసి వచ్చును. ఏలయనగా కొందరు రహస్యంను జోరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామతూరతత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడిని ప్రభువైన యేసుక్రీస్తుని విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకును వారు పూర్వమందే సూచించబడిన వారు. ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నాను. నేను మీకు జ్ఞాపకం చేయగోరుచున్న ఏమనగా, ప్రభువు ఐగుప్తుల్లో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనం చేసెను. మరియు తమ ప్రధానత్వం నిలుపుకొనక తమ నివాస స్థలంను విడిచిన దేవదూతలను మహాదీనము జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్ర చేసెను. ఆ ప్రకారంగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్లను పట్టణములను వీరివలనే వ్యభిచారం చేయుచు పరశరీరానుసారులైనంద నిత్యాగ్నిగుండమున అనుభవించు దుష్టంగా ఉంచబడెను. అటువలెను మీరును కలలు కనుచు శరీరమును అపవిత్రపరుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుచు ఉన్నారు. అయితే ప్రధాన దూత మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరం గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తెగింపక ప్రభువు నిన్ను గర్దించుగాక అనెను. వీరైతే తాము గ్రహింపని విషయములను గురించి దూషించిన వారే వివేక శూన్యములగు మృగం వలె వేటిని స్వాభావికంగా ఎరుగుదరో వాటి వలన తమను తాము నాశనం చేసుకొనుచున్నారు. అయ్యో వారికి శ్రమ! వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి. బహుమానం పొందవలనని బీలాము నడిచిన తప్పుత్రోవలో ఆతురతంగా పరిగెత్తిరి. కోరాహు చేసినట్టు తిరస్కారం చేసి నశించిరి. వీరు నిర్భయంగా మీతో సుభోజనము చేయుచు తమ్మును తాము నిర్భయంగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులో దొంగ మెట్టులుగా ఉన్నారు. వీరి గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోయి నిర్జల మేఘములుగాను కాయలు రాలి ఫలం లేక 2 మారులు చచ్చి వేళ్లతో పెలిగింపబడిన చెట్లుగాను తమ అవమానమును నురుగు వెళ్ళగ్రక్కువారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను మార్గం తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారు కొరకు గాఢాంధకారం నిరంతరము భద్రం చేయబడి ఉన్నది. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లనెను. ఇదిగో, అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనులుగా చేసిన వారి భక్తిహీన క్రియలను గురించి భక్తిహీనులైన పాపము తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గురించి వారు ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల ప్రచారం వచ్చెను. వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభం నిమిత్తం మనుష్యులను కొనియాడుచు సనుగువారును తమ గతిని గురించి నిందించిన వారనై ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు పలుకును. అయితే ప్రియులారా, అంతఃకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు హసకులందరినీ మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తుల పూర్వమందే మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకోండి. అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేనివారై ఉండి భేదములు కలుగజేయుచున్నారు. ప్రియులారా, మీరు విశ్వసించి అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలతో ప్రార్థన చేయుతూ
నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తుని కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. సందేహపడు వారి మీద కనికరం చూపుడి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీరం సంబంధమైన వారు అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రం నొప్పుకొనక దానిని అసహించుకొనును. భయంతో కొందరిని కరుణించుడి. త్రొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుకొనుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగాను నిలబెట్టుకుని శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగును గాక. ఆమేన్.